నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ. ఏఐసీసీ భారీ మార్పు చేర్పులు చేయబోతుందా? పార్టీ బలోపేతం కోసం ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ప్రధాన కార్యదర్శులు అలాగే కార్యదర్శులు వివిధ రాష్ట్రాల్లోని ఇన్ఛార్జీలను మార్చబోతున్నట్టు తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా సంక్రాంతిలోపు ఇక పార్టీలో కీలకమైన పదవులను కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వబోతున్నట్టు కూడా విశ్వసనీయమైన సమాచారం. అందులో భాగంగా తెలంగాణ ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షిని కూడా మార్చబోతున్నట్టు కూడా సమాచారం వినిపిస్తూ ఉంది. ఇక దీపాదాస్ మున్షి గారు అయితే ఒకవైపు కేరళ ఇన్ఛార్జిగా ఉన్నారు, దాంతోపాటు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల అబ్జర్వర్గా ఉన్నారు. సో ఇక అసెంబ్లీలో ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఫామ్ చేయడం, ఆమె పనితీరు బాగుండడంతో ఇక పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన ఏఐసీసీ ఇన్ఛార్జిగా ఆమెను నియమించింది. అంటే ఇటు కేరళతో పాటు ఇటు తెలంగాణ ఏఐసీసీ ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షి కొనసాగుతున్నారు. సో ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ ఈ మధ్యకాలంలో దీపాదాస్ మున్షిని మార్చబోతున్నట్టు కూడా పలు రకాలుగా సమాచారం వస్తుంది, పలు రకాలుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వము అధికారంలో ఉంది, ఇప్పుడున్న పరిస్థితిలో ఆమె అప్పటి వరకు బాగానే చేసింది, ఇక కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తే బాగుంటుందనే ఒక చర్చ కొనసాగుతుంది. దాంతోపాటు చేరికల విషయంలో కూడా ఆమె ఒంటెద్ది పోకడగా వెళ్తుంది. ఎవరికి చెప్పకుండా అక్కడ స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా కూడా చేరికల విషయంలో మాత్రం ఆమె దూకుడుగా వెళ్తుందని కూడా ఒక ఆరోపణ ఉంది. దాంతోపాటు పార్టీ పదవుల విషయంలో కూడా ఆమెకు నచ్చిన వ్యక్తులకే పార్టీ పదవులు ఇస్తుంది, కొంతమంది పార్టీ కోసం పనిచేసిన వాళ్లకు సరైన గుర్తింపు ఇవ్వట్లేదని కూడా కొంతమంది నేతలు ఆరోపిస్తున్నారు. ఇక దాంతోపాటు సరైన టైం ఇవ్వలేకపోతుంది. ఇటు కేరళ ఇన్ఛార్జ్ కావడము, ఇటు తెలంగాణ ఇన్ఛార్జ్ కావడంతో రెండు రాష్ట్రాల రాజకీయాలను ఇటు సమన్వయం చేయలేక సరిగ్గా నేతలకు సమయం ఇవ్వలేకపోతుంది, అందరినీ కలవలేకపోతుంది. పూర్తి స్థాయిలో అవకాశం ఒక ఇన్ఛార్జ్ని పెడితే బాగుంటుంది, ఒకరినే ఒక రాష్ట్రానికి పెడితే బాగుంటుందని కూడా కొంతమంది నేతల యొక్క అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం చాలా కీలకమైంది. ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానానికి చాలా ప్రత్యేకమైన రాష్ట్రము, ప్రత్యేకమైన ఇప్పుడు దీంట్లో అధికారంలోకి వచ్చింది. దీన్ని నిలుపుకోవాలంటే మాత్రం చాలా వ్యూహాత్మకంగా చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే ఒకవైపు బీఆర్ఎస్ ఇప్పటికే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషిస్తుంది. మరోవైపు ఇక్కడ బీజేపీ రోజు రోజుకు బలాన్ని పుంజుకుంటుంది, బలాన్ని పెంచుకుంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రాజకీయంగా కాంగ్రెస్ చాలా ఒక్కొక్క అడుగు బలంగా అడుగులేయాల్సిన అవసరం నేపథ్యంలో ఇటు అధిష్టానానికి రాష్ట్రానికి బలమైన దూత ఉండాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో కొంతమంది నేతలకు ఇటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి మధ్య సరైన సమన్వయం లేకపోవడం జరుగుతుంది. సమాచారం కూడా సరిగ్గా వెళ్ళట్లేదు. నేతల మధ్య కూడా ఒక పార్టీకి ఒక గ్యాప్ వస్తుంది. ఆ విషయంలో మాత్రం ఇన్ఛార్జు సరిగ్గా వ్యవహరించలేకపోతుంది, సరైన సమయం ఇవ్వలేకపోతుందని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మరోవైపు పదవుల విషయంలో అయితేంది, దాంతోపాటు సమయం విషయంలో అయితేంది చాలా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమెను మారుస్తే కొత్త వాళ్ళకి అవకాశం కల్పించాలని ఒక వాదన. మరోవైపు ఆమె చేస్తున్న కొన్ని కామెంట్స్ ఇబ్బందికరంగా ఉంటున్నాయి, పార్టీని వ్యక్తిగతంగా నేతలు కూడా డ్యామేజ్ చేసేలాగా ఉంటున్నాయి కూడా మరికొంతమంది కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కేంద్రానికి కొంతమంది సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆమెపై కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం వస్తుంది. నేరుగా మాట్లాడడం ఉన్నట్టే నేరుగా మాట్లాడడం వల్ల పార్టీ కూడా ఇరుకునబడే అవకాశం ఉంది. ప్రతిపక్షానికి ఆమె అవకాశం ఇచ్చినట్టు అవకాశం ఉంటుందని కూడా కొంతమంది కాంగ్రెస్ నేతల ఆరోపణ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్లో చూసాం, గాంధీ భవన్లో ఒక మీటింగ్ జరిగింది, హైదరాబాద్ సంబంధించిన కార్యవర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో అక్కడున్న కార్యకర్తలు కానీ కొంతమంది నేతలు కానీ వాళ్ళ ఆవేశాలు వాళ్ళ భావోద్వేగాలు కొన్ని వ్యక్తపరిచిన నేపథ్యంలో నేరుగా వాళ్ళను ఉద్దేశించి సీరియస్గా వాళ్ళను విమర్శించింది. విమర్శించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. దీంతో ఒక్కసారిగా నేతలకు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అంటే ఒకవైపు అధికారంలో ఉండి కూడా మనము పూర్తి స్థాయిలో ఇక్కడ పార్టీ బలోపేతం కాలేకపోతుంది, ఇన్ఛార్జ్ మమ్మల్ని సరిగా పట్టించుకోవట్లేదు, నేరుగా మాటలు అంటుందని కూడా కొంతమంది నేతలు ఇప్పటికే అధిష్టానానికి కంప్లైంట్ ఇస్తున్నారట. సో ఇలా చాలా ఆరోపణలు. ఒకవైపు బీజేపీలు ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. మనకు తెలుసు ఎన్వీఎస్ ప్రభాకర్ అయితే ఏకంగా ఆయన ఇప్పుడు కోర్టులో కూడా కేసు ఉంది. ఈ కొన్ని ముడుపులు తీసుకొని పదవులు ఇస్తుంది ఆమె దీపాదాస్ మున్షి అని కూడా ఇటు బీజేపీ వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేస్తుంది, ఆమెగా కేసు పెట్టింది, అది నాంపల్లి కోర్టులుగా నడుస్తూనే ఉంది. అంటే
కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అలాగే హైదరాబాద్ కేంద్రంగానే ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన కాంచెల్లి కూడా ఇక్కడనే నివాసం ఉంటూ కూడా కీలకంగా మారుతుంది. ఒక్కొక్కసారి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమెకు ప్రోటోకాల్‌కి సంబంధం లేకున్నా గాని అక్కడ పాల్గొంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ ఏకంగా విమర్శలు చేస్తుంది. సీఎం పక్కన సెక్రటేరియట్‌లో ఎలా కూర్చుంటానని కూడా బీఆర్ఎస్‌కు ఆయుధం ఇచ్చినట్టు అయిపోయింది. ఇలా ఇంకా జగ్గారెడ్డి విషయానికి వద్దాం. కాంగ్రెస్ నేత, సీనియర్ నేత జగ్గారెడ్డి అయితే మొన్న ఢిల్లీలో కూడా ఇదే అంశంపై మాట్లాడారు. ఇన్ఛార్జీల తీరు సరిగ్గా లేదు. ఇలాగే ఇన్ఛార్జీలు వ్యవహరిస్తే ఇక కాంగ్రెస్ చచ్చిపోతుంది. ఇన్ఛార్జీల తీరు ఇట్లయితే సరిగ్గా లేదు. సరైన కమ్యూనికేషన్ లేదు. అసలు ఏసీసీ కార్యదర్శి విష్ణు అయితే మాత్రం అసలు ఉన్నాడో లేడో తెలియదు. అసలు మేము ఆయనకు సమాచారం చెప్పడానికి కూడా అందుబాటులో లేదని ఏకంగా కార్యదర్శి పైన విమర్శించి ఆ మధ్య ఢిల్లీలో ఈ యొక్క అంశాన్ని జగ్గారెడ్డి గారు బయటికి తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి చాలామంది బయటికి చెప్పలేని కొన్ని పరిస్థితులు ఉంటాయి. అధికారంలో ఉంది కాబట్టి దాన్ని కాపాడుకునే క్రమంలో ఇటు పార్టీలో ఇబ్బంది కాకుండా, ప్రభుత్వానికి ఇబ్బంది కాకుండా ఎంతోమంది నేతలు చెప్పలేకపోతున్నారని కూడా తెలుస్తోంది. మరి అధిష్టానం కూడా కంప్లైంట్ ఇస్తున్నారట. చూడాలి మరి ఏం జరుగుతుందో. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఇన్ఛార్జ్ మారబోతున్నారా తెలియాలి. ఎందుకంటే ఒకప్పుడు ఏఐసీసీ ఇన్ఛార్జ్ అంటే ఒక రకమైన గౌరవం ఉండేది, ఒక అలర్ట్ ఉండేది. రాష్ట్రానికి ఇన్ఛార్జ్ వచ్చిండనగానే మొత్తం సీఎం, డిప్యూటీ సీఎం అలాతో దాంతోపాటు పార్టీ, ప్రభుత్వం రెండు అలర్ట్ అయిపోయేది. వీరప్ప మొయిల్ అయితేంది, అలాగే దిగ్విజయ్ సింగ్ అయితేంది, ఇంకా గులాం నబీ ఆజాద్ వచ్చిందంటే మాత్రం ఇట్లా మొత్తం ఒక రకమైన ఒక హీట్ వాతావరణం ఉండేది. ఢిల్లీ నుండి ఇన్ఛార్జ్ వస్తుందంటే మొత్తము హడలెత్తిపోయేది. కానీ ఆ తర్వాత మారుతున్న పరిస్థితులు, ఆ తర్వాత వస్తున్న ఇన్ఛార్జీల తర్వాత కూడా ఇన్ఛార్జ్ అంటే ఒక మామూలు పరిస్థితి వచ్చింది. అంతా స్టేచర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఇన్ఛార్జ్ అంటే ఇక పార్టీలో ఉంటే మామూలుగానే ఒక పార్టీ మెంబర్ లాగా అయిపోయింది. సో అంత స్టేచర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అంత ఒక అలర్ట్ కూడా లేకుండా అయిపోయింది. సో ఈ నేపథ్యంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నేతను పెడితే బాగుంటుంది, పెద్ద వ్యక్తిని పెడితే బాగుంటుందని కూడా ఇక్కడున్న రాష్ట్ర నాయకత్వం కూడా ఆలోచిస్తుందట, ఆశపడుతుందట. దాంతోపాటు అధిష్టానం కూడా వీళ్ళకి అనుగుణంగా రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి దీన్ని కాపాడుకునే క్రమంలో ఎలాంటి ఇష్యూలు రాకుండా ఒక కమ్యూనికేషన్ కరెక్ట్గా ఉండే రాష్ట్రానికి అలాగే కేంద్రానికి పార్టీకి కూడా కమ్యూనికేషన్ ఉండే విధంగా ఒక కార్యదర్శిని నియమించాలని కూడా చూస్తుందట. ప్రధానంగా 2-3 పేర్లు వినిపిస్తున్నాయి. ఏం పేర్లు? ఇన్ఛార్జ్ల పేరు వినిపిస్తున్నాయి. ఇక రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పేరు వినిపిస్తూ ఉంది. అలాగే ఈ ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ బఘేల్ పేరు వినిపిస్తూ ఉంది. దాంతోపాటు ఇక కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ పేరు వినిపిస్తుంది. ఈ ముగ్గురు పేర్లు అయితే ప్రస్తుతానికైతే ముందు ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇవి తెరపైకి అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళని పెడితే ఇటు రాష్ట్ర పార్టీ పీసీసీకి, ఏఐసీసీకి మధ్య సరైన సయోధ్య ఉంటుంది, సరైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఇలా ఇక్కడున్న నేతల ఆవేదన ఏమైనా ఉన్నా, పార్టీల విషయంలో ఏమైనా, పార్టీ పదవుల విషయంలో కానీ, చేరికల విషయంలో కానీ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ముందు ఒక మంచి కమ్యూనికేషన్ వ్యవస్థ ఉంటే బాగుంటుందని కూడా ఇక్కడి నేతలు భావిస్తున్నారు. దాంతోపాటు అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి ఈ విషయంలో మరి ఏఐసీసీ అడుగులు వేస్తుందా, లేకపోతే ఎప్పటిలాగే కాస్త నాంచివేత ధోరణి అవలంబిస్తుందా? చూడాలి ఏం జరుగుతుందో. ఏదేమైనప్పటికీ ఇప్పటికీ అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం కొత్త ఇన్ఛార్జ్ ఉంటే బాగుంటుందని కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలైతే అనుకుంటున్నారట. అందులో భాగంగా ఈ రాష్ట్రానికి చెందిన కొందరు కీలక నేతలు కూడా ఇప్పటికే అధిష్టానాన్ని కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్పై కంప్లైంట్ ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. చూడాలి మరి కొత్త ఇన్ఛార్జ్ మారుస్తారా, మారుస్తే ఎవరిని తీసుకొస్తారు, వచ్చిన వ్యక్తి ఇటు పీసీసీకి, ఏఐసీసీకి మధ్య సయోధ్య కూర్చి ఒక కమ్యూనికేషన్ వ్యవస్థ ఉండే అవకాశం ఉంటుందా? తద్వారా వచ్చే ఎన్నికల్లో ఇటు పార్టీకి, ప్రభుత్వానికి సమన్వయం చేస్తూనే ఇటు పీసీసీకి, ఏఐసీసీకి సమన్వయం చేస్తూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసేలాగా చేస్తారా? చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతం అందుకున్న సమాచారం ప్రకారం అయితే ఇప్పుడున్న ఇన్ఛార్జిని అయితే మార్చాల్సిన అవసరం ఉంది, మారబోతున్నారని అయితే సమాచారం అందుతుంది. మరి ఏఐసీసీ ఆ దిశగా అడుగులు వేస్తుందో లేదో మాత్రం మరికొద్ది రోజుల్లో తెలియనుంది.